కలిసి చదువుకున్న స్నేహితులు అనేక కారణాలతో ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడో ఒక చోట కలుస్తూ ఉంటారు. అయితే నెల్లూరులో 55 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న విద్యార్థులు ఒకచోట కలుసుకున్నారు. 100 ఏళ్ల వయసుకి చేరువలో ఉన్న గురువులకి ఘన సన్మానాలు చేసి గౌరవించారు. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన శిష్యులను చూసి ఆ గురువులు మురిసిపోయారు. స్నేహితులంతా కాసేపు వయసును పక్కన పెట్టి చిన్నపిల్లల్లా అల్లరి చేస్తూ ఆనాటి మధుర స్మృతులని తలుచుకున్నారు. నెల్లూరు నగరంలోని అతి పురాతన పాఠశాలల్లో ఆర్ఎస్ఆర్ మున్సిపల్ స్కూల్ ఒకటి. దీనిని 1927లో రేబాల సుందరరామరెడ్డి స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్కూల్ నిరాటంకంగా కొనసాగుతూ ఎన్నో వేల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఇక్కడ చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు దేశ విదేశాల్లో అత్యున్నతమైన స్థానాలు అధిరోహించి నెల్లూరు కీర్తిని ప్రపంచానికి చాటారు. చిన్నపిల్లల్లా అల్లరి చేస్తున్న ఈ వృద్ధులందరూ ఆర్ఎస్ఆర్ మున్సిపల్ స్కూల్ విద్యార్థులే. వీరంతా డాక్టర్లు, లాయర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, అధికారులు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ జీవితంలో రాణించారు. వయసు మీద పడడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. కొందరు ఇప్పటికీ వ్యాపారాలు, కాంట్రాక్టు పనులు చేస్తూనే ఉన్నారు. వీరంతా 1970లో ఆర్ఎస్ఆర్ స్కూల్లో 12th ఫామ్ చదువుకున్నారు. ఆ తర్వాత ఎవరి దారుల్లో వారు ఉన్నత చదువులు అభ్యసించారు. కుటుంబాలు, పిల్లలు, పెళ్లిళ్లు, చదువులు ఇలా జీవిత సాగరాలని ఈది చివరి అంకానికి చేరుకున్న వీరంతా 75 ఏళ్ల వయసున్నవారే. నెల్లూరు క్లబ్లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. వయస్సు, ఆరోగ్యాలని సైతం పక్కన పెట్టి సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు కుర్రాళ్లలా పరిగెత్తుకుంటూ నెల్లూరుకి చేరుకున్నారు. ఆనాడు తమకు చదువులు చెప్పి ప్రస్తుతం 100 ఏళ్ల వయసుకు చేరువలో ఉన్న ఇద్దరు గురువులను తీసుకువచ్చి ఘనంగా సన్మానించారు. ఆర్ఎస్ఆర్ స్కూల్ స్థాపించింది రేబాల సుందరరామరెడ్డి గారు అనే రెడ్డి గారు స్థాపించారు. అక్కడ మేమందరం దాదాపు 1975 బ్యాచ్ మేమంతా. అక్కడి నుంచి మేము అతికే 7th ఫామ్ పాస్ అయ్యి మళ్ళీ డిగ్రీ దాకా కూడా అందరం కలిసి ఆనందంగా ఉన్నాం. ఫ్రెండ్స్ అంతా కూడా మేము ఎంతో ఆనందంగా కలిసాం అనమాట. ఈ ఆనందమే కాకుండా మా టీచర్లు వచ్చారు. ఆ టీచర్లకి సన్మానం చేశాం. ఆ టీచర్లు కూడా మాకు ఆనందం మా ఇద్దరికి అనుబంధంగా సంపాదించుకున్న ఆనందాన్ని అనుకున్నాను. నేను మా ఫ్రెండ్స్ కొంతమందిని కలిస్తే రే కస్టమర్ నువ్వు చేయలేవు, ఎక్కడెక్కడ ఉండారన్నారు. మా సుబ్బయ్యని అట్లా ఒకరి ద్వారా ఒకరు, మా బద్రి, సుధాకరు వీళ్ళని కలుసుకున్నాను. ఒకరి తర్వాత మా వెంకయ్య నాయుడు, ఇట్లా మా ఎస్పీ అన్నమాట. లాస్ట్ ఎస్పీ ఈయనే మాకు. అట్లా ఒకరి నెంబర్ చేసుకొని మా ఇట్లా అంటే సరే అందరూ వరేవరు అనుకునేవాళ్ళం. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత అదే. ఏది ఏమైనా ఆనాటి అనుబంధాలు, ఆప్యాయతలు లేవనుకోవడం పొరపాటు. ఆనాటి వారిలో ఇప్పటికీ అలానే ఉన్నాయని అనేందుకు ఈ అపూర్వ స్నేహితులే నిదర్శనం.